పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమ్మలో సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. గత కొంతకాలంగా తన రాజకీయ కమిట్మెంట్స్ తో బిజీగా ఉన్నందున ఈ సినిమా షూటింగ్ తాత్కాలికంగా నిలిపివేయబడింది. ఎన్నికల కంటే ముందు బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెట్టారు పవన్. ఇందులో ఒకటి హరిహర వీరమ్మలు. జాగర్లముడి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న విషయం తెలిసిందే. ఏపీ ఎన్నికల అనంతరం మళ్లీ షూటింగ్ లో జాయిన్ కానున్నారు పవన్. అయితే చాలా రోజుల తర్వాత ఈ సినిమా నుంచి కొత్త అప్డేట్ ఇచ్చారు మేకర్స్. హరిహర వీరమల్లు టీం కూడా కొత్త పోస్టర్ ను పంచుకుంది. జై శ్రీరామ్, శ్రీరామనవమి శుభాకాంక్షలతో మీ ముందుకు, ధర్మం కోసం యుద్ధం త్వరలో అంటూ చిత్ర యూనిట్ రాసుకొచ్చింది. పవన్ కళ్యాణ్ కెరీర్ లోని తొలిసారి పీరియడిక్ డ్రామా నేపథ్యంలో నటిస్తున్న ఈ చిత్రం 2 పార్ట్స్ గా రాబోతుందని ఇన్సైడ్ టాక్. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ ఫీమేల్ లీడ్ రోల్ లో నటిస్తుంది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్, నర్గిస్ ఫక్రీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కిరవాణి ఈ చిత్రానికి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన తాజా అప్డేట్ ఒకటి వచ్చేసింది. ఈ సినిమా టీజర్ ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది. ఈ టీజర్ ను ఎప్పుడు రిలీజ్ చేస్తారనే విషయాన్ని మాత్రం అధికారికంగా వెల్లడించలేదు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్లకు సక్రమంగా హాజరు కాలేకపోతున్నారు. దీంతో షూటింగ్ మొదలై చాలా రోజులైనప్పటికీ ఈ చిత్రం షూటింగ్ ఇంకా సగం కూడా పూర్తి కాలేదు. హరిహర వీరమ్మల సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తుంటే బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్, నర్గిస్ ఫక్రీ, బాబీ డియోల్ వంటి దిగ్గజ నటులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. క్రిష్ జాగర్లముడి ఈ చిత్రానికి దర్శకుడు. ఇప్పటికే విడుదల చేసిన ఈ మూవీ పోస్టర్లు, గ్లిమ్స్ వీడియోలతో పవన్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తూ అంచనాలు భారీగా పెంచేసింది. ఈ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. హరిహర వీరమల్లు మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.